అయితే 18th 17th సెంచరీలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా కొట్లాడింది ట్రైబల్స్, ఆదివాసులు, దేశ ఆదివాసులు. ఎందుకు ఎవరికో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి? ఈ దేశ మేధావి వర్గం గజ్జున వణుకుతుంది. నా భాషలో చెప్పాలంటే ఒక పోస్టు చేయడానికి ఉచ్చబోసుకుంటున్నారు మేధావులు అనుకునేటటువంటి వాళ్ళు మాట్లాడానికి భయపడుతున్నారు. వాడు డైరెక్ట్ పెట్టేసిండు అర్బన్ నక్సలైట్ అనే ట్యాగ్. గీత గీసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఎవడు నిలబడతాడు, ఎవడు పారిపోతాడు. మాట్లాడాలి, ఆర్టికల్ రాయాలి అంటే భయపడతా ఉన్నారు. ఎక్కడ అర్బన్ నక్సలైట్ అంటారు. ఇది వేసినటువంటి బాబాసాహెబ్ను కూడా వాళ్ళు అర్బన్ నక్సలైట్ అంటారు. రాహుల్ గాంధీ దానికి ఇంకేమున్నది? అంబేద్కర్ ఇవాళ బతుకుంటే ఆయన అర్బన్ నక్సలైట్ అవుతాడు. భారత రాజ్యాంగాన్ని పట్టుకున్న ప్రతి ఒక్కడు అర్బన్ నక్సలైట్ అవుతాడు. ఇంత పెద్ద రాజకీయ యుద్ధం జరుగుతుంది ఈ దేశంలో. అది మనకు అర్థం కాలేదనుకో, మనం ఎక్కడ నిలబడం అనేటటువంటి విషయం మనం అర్థం చేసుకోలేదనుకో, మన మధ్య ఉన్నటువంటి అంతర్గత వైరుధ్యాలు శత్రువును గుర్తించడంలో విఫలమైనవి అనుకో, కొట్లాడలేం. అందుకనే నేను గట్టిగా చెప్తా ఉన్నాను, బాధపడుతూ చెప్తా ఉన్నాను. నేను ఆ పనిలో దిగి చెప్తా ఉన్నాను, ఒడ్డున కూర్చొని మాట్లాడతలేను. నేను 2.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో 5,000 మంది ఆదివాసులను లీడర్లుగా తయారు చేసి ఇస్తానని చెప్పి మా నాయకుడికి మాటిచ్చాను. తయారు చేసి ఇస్తా, కొట్లాటకు దిగటంలో ఇస్తా, కాంప్రమైజ్ కాను. నేను భారత రాజ్యాంగం కోసం కొట్లాటలు దిగటంలో ఇస్తా. మీరెంతమంది దానికి సిద్ధపడతారో సిద్ధపడండి. ఇవాళ చరిత్రలో మొదటిసారిగా మావోయిస్టు పార్టీ చర్చలకు వస్తామని చెప్పి డిక్లేర్ చేసింది. సైన్యం ఎందుకు పోయింది ఛత్తీస్గఢ్కు? మావోయిస్టులు ఉన్నారని పోయింది కదా. మావోయిస్టు పార్టీ చర్చలకు వస్తుంది అన్నప్పుడు రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి భారత ప్రభుత్వం చర్చలు జరపాలి కదా. ఆర్మీ, బార్డర్లో ఉండాల్సినటువంటి ఆర్మీ నీ ప్రజల మీద దాడి చేయాల్సిన అవసరమే ఉంది? దారి తప్పిన వాళ్ళే అనుకో, వేరే సిద్ధాంతంతో నువ్వు అనుకో, కానీ భారత ప్రజలు కదా, భారత